సీఎం చేతికి అవినీతి ఐఏఎస్ల చిట్టాట. మరి సీఎం చేతికి అవినీతి ఐఏఎస్ల చిట్టా అంటున్నారు కదా, ఏమంటారు ఇక్కడ చూడండి ఒకసారి. ఒక్కో ఫైల్కు ఒక్కో రేటు చొప్పున వసూలు, కార్యదర్శులు ఆఫీసర్లకు నేడు ముఖ్యమంత్రి క్లాస్ అట. ఒక్కో ఫైల్కు ఒక్కో రేటు చొప్పున వసూలట. మరి మీరు వసూలు చేసిన సంగతి ఏంది అంటే, మీరేమో అవినీతి చేయొచ్చు, ఐఏఎస్లు ఏమో అవినీతి చేయొద్దు. మీరు చక్కగా ఉండి వాళ్ళ గురించి మాట్లాడితే బాగుండు. మీరే చక్కగా లేరు, మీరే వసూళ్ళ రాజాలు, మీరే దందాలు చేసేవాళ్ళు, మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గం. నేను చెప్పు అంటే చెప్తా, ఏ ఏ ఫైళ్ళు ఎట్లా కదులుతాయి, ఏ ఫైల్కి ఎంత అని చెప్పేసి. ఎంత దుర్మార్గం అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మిత్రులారా. ఒకసారి ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఒకవేళ హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టాలంటే 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు అపార్ట్మెంట్స్ కట్టాలి కదా. 40 to 50 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ సంబంధించినటువంటి పర్మిషన్స్ కావాలంటే 100% అది సీఎం ఆదేశాలతోనే జరగాలి. సో ఇప్పుడు 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు అంటే ఫ్లోర్కు ఒక 10,000 సెఫ్ట్ 20,000 సెఫ్ట్ ఉంటుంది అనుకుందాం, 20,000 50,000 అనుకుందాం. సో 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు వేసుకుంటే వీళ్ళు ఏమడుతారు తెలుసా, ఆ ఫైల్ మొత్తం కూడా, ఆ ఫైల్ సంబంధించినటువంటి క్లియరెన్స్ మొత్తం కూడా కావాలంటే ఎస్ఎఫ్టీకి ఎంత అడుగుతారు తెలుసా, 80 రూపాయల నుంచి 100 రూపాయలు అడుగుతారు. డబ్బులు అడగరు. ఇది ఒక దందా జరుగుతుంది. ఎస్ఎఫ్టీకి 80 రూపాయల నుంచి 100 రూపాయలు అడుగుతున్నారు. ఒకవేళ 40 ఫ్లోర్ల పర్మిషన్ కావాలంటే. వాడు ఒప్పుకుంటే సరే, ఒప్పుకోలేదనుకోండి 100కు 100% ఆ ఫైల్ మూవ్ కూడా కాదు. మళ్ళీ ఇది సీఎం తెలియకుండా జరుగుతుందా, సీఎం దగ్గర తెలియకుండా జరుగుతుందా? సో ఈ విధంగా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ల్యాండ్ అనుకుందాం. ఫర్ సపోజ్ ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ సంబంధించినటువంటి ప్రాబ్లం ఉంది, క్లియరెన్స్ చేయాలనుకోండి, ఎన్ఓసి ఇవ్వాలనుకోండి. ఆ ఎన్ఓసికి ఇంత రేట్ అని చెప్పేసి అమ్ముతా ఉంటారు. ప్లస్ కాంట్రాక్ట్ ఉంది, కాంట్రాక్ట్లో ఒక 10 కోట్ల కాంట్రాక్ట్, 10 కోట్లు కాదు, ఒక 1000 కోట్ల కాంట్రాక్ట్ అనుకోండి. దానిలో డైరెక్ట్గా 4% 5% అడుగుతున్నారు డైరెక్ట్గా. ఇది పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా వీళ్ళేమో సీఎం సంబంధించిన వాళ్ళ సీఎం నుంచి మొదలు పెట్టుకుంటే ఈ చుట్టుపక్కల అందరూ కూడా ఇలాంటి దందాలు చేస్తూ ఉంటే, వీళ్ళు పెద్ద ఎత్తున ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క రేటు చొప్పున వసూలు చేస్తూ ఉంటే, మరి ఐఏఎస్ల గురించి మాట్లాడతారు ఏంది నాకు అర్థం కాదు. అంటే మీరు దొంగలే, వాళ్ళు దొంగలే. విచిత్ర విషయం ఏంటంటే, ఐఏఎస్లకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో క్యాబినెట్కు పడతలేదు, వివాదం ముదురుతా ఉంది. అందుకే రాష్ట్రం రావణ కాష్టంలా మండుతా ఉంది. రాష్ట్రం రావణ కాష్టంలా మండుతా ఉన్న విషయం కనబడతా ఉంది. అసలు సీఎం చెప్తే ఒక్క ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ పరిస్థితి కనబడతలేదు. అసలు మంత్రులు అయితే దేకలేదట. గంత దారుణంగా ఉన్న పరిస్థితి. మీరు పరిపాలకులు, మీరు కథా కార్ఖానా, మీరు నిజంగా సత్యపూసలాగా ఉండి మీరు దాన్ని అడ్జేస్తే బాగుండు. కానీ మీరే ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క రేటు చొప్పున వసూలు చేస్తూ ఉన్నారు. ఇంకా మళ్ళీ ఐఏఎస్ల వసూలు దందా అంటూ మళ్ళీ వేస్తా ఉన్నారు, క్లాస్ విత్ చెప్పేసి అంటా ఉన్నారు. ఎక్కడి అదే విషయం, అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు. మరి మీరు చేసేది ఏంది? సత్యపూస వ్యాపారాలా మీరు చేసేది? మీరు కాదా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని వసూలు చేసి వ్యాపారం చేసేది మీరు కాదా? ఈరోజు ఏది దావోస్కి పెట్టుబడుల కోసం అని పోయి పెట్టుబడులు తీసుకొస్తా అని చెప్పేసి అక్కడ విచిత్రం ఏంటంటే, మీరే కంపెనీలు సృష్టించి, మీ బినామీల పేరు మీద కంపెనీలు సృష్టించి అక్కడ ఒప్పందాలు చేసుకొని ఇక్కడ ల్యాండ్లు ఇచ్చేసి పెద్ద ఎత్తున దుర్మార్గం చేస్తున్నారు కదా. మళ్ళీ ఆ తర్వాత ఆ దావోస్ నుంచి అమెరికా పోయి ఇక్కడ పెట్టుబడులకు సంబంధించిన విషయంలో అక్కడ ఏదో మాట్లాడుకొని అక్కడ పెద్ద ఎత్తున చేసుకొని వస్తున్నారు కదా. ఇవన్నీ తెలియదు అనుకుంటారా? అన్నీ అవే జరుగుతున్నాయండి. వీళ్ళు సత్యపూసం వచ్చి మాట్లాడుతున్నారు. సో ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు, ప్రజలకు సేవ చేయాల్సిన రాజకీయ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దందాలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ సీఎం నుంచి మొదలు పెట్టుకొని, సీఎం అన్యాయాల నుంచి మొదలు పెట్టుకుంటే క్యాబినెట్ మొత్తం కూడా పెద్ద ఎత్తున దందాలు చేస్తూ ఉన్నాయి. ఇది అది కనబడతా ఉంది. కొందరు కాదు, ఈ కాంగ్రెస్లో అందరూ రియల్ ఎస్టేటు బిల్డర్స్ అక్రమ ఇసుక వ్యాపారాలతో చేతులు కలిపి ఆర్థిక ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ఇదంతా ఆర్టికల్ అంతా ఐఏఎస్ల గురించి కాదు, ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల గురించే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల గురించే. సో ఈ నేపథ్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఐఏఎస్ అధికారుల జాబితా సీఎం చేతికి చేరినట్లు తెలిసింది. మరి మీ జాబితా ప్రజల దగ్గర ఉంది కదా. సీఎం నుంచి మొదలుపెట్టుకుంటే క్యాబినెట్ మొత్తం, ఎమ్మెల్యేల దందా మొత్తం కూడా ప్రజల చేతి ఉంది. ఏ నియోజకవర్గాలు కలిసినా అదే కనబడతా ఉంటుంది. సో అధికారులకు సీఎం క్లాస్ తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సెక్రటరీ వర్గాల్లో చర్చ జరుగుతుందా. నిఘా వర్గాల రిపోర్ట్ నేడు సెక్రటరీలోని 8వ అంతస్తులో కలెక్టర్లు సెక్రటరీలతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి 12 వరకు, జూన్ 12 వరకు 99 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా కొందరు బ్యూరోక్రాట్స్ పనితీరుపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు రావడంతో
వారిపై నిఘా వర్గాలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. అందులో కొందరు ఐఏఎస్లు క్షేత్రస్థాయిలో తమ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు సమర్పించినట్లు తెలుస్తోంది. సో విషయం ఏంటంటే దందాలు, రియల్ ఎస్టేట్ దందాలు, ఇవన్నీ మాఫియా అంతా కూడా చేసేదంతా మీరు. ఐఏఎస్ల గురించి మాట్లాడుతున్నారు, ఐఏఎస్లు కూడా చేస్తున్నారు, మీరు ఐఏఎస్లు కలిసి చేస్తున్నారు. అందుకే మీ ఐఏఎస్లు సీఎం వర్సెస్ ఐఏఎస్ వాటాల పంచాయతీ ముదురుతున్న వివాదం అంతే కదా. మీ ఇద్దరి మధ్యన వాటాల పంచాయతీ తేల్తలేదు. ఒకవైపు సీఎం అదేవిధంగా క్యాబినెట్, మరొక వైపు ఈ బ్యూరోక్రాట్స్ ఎవరు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ మొదలు పెట్టుకుంటే ప్రిన్సిపల్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు కలెక్టర్ల వరకు కూడా ఈ వాటాల పంచాయతీ తేల్తలేదు. అందుకే ముదురుతున్న వివాదం అంతా కూడా ముదురుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక వాళ్ళ క్లాస్ తీసుకుంటారట, ఎందుకంటే ఈయన నాయకుడు కదా వాళ్ళందరికీ. అవినీతి సామ్రాజ్యం మొత్తానికి కూడా నాయకుడినే, మకుటం లేని కిరీటం లేనట్టు నాయకుడు కాబట్టి ఈరోజు క్లాస్ తీసుకుంటా ఉన్నాడు. అవినీతి చేస్తే నేను ఒక్కనే చేయాలి, మంత్రులకు అవకాశం ఇస్తలేను, మీరెట్లా చేస్తారా? మంత్రులకు అవకాశం ఇస్తలేను కదా అవినీతి చేయడానికి, మీరెట్లా చేస్తారని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున క్లాస్ వీకేయడం పరిస్థితి కనబడతా ఉంది. సో ఇది ఇద్దరితో ఆగుతుందా? 100% అయ్యే ఈ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఇక తిరుగుబాటు చేస్తారు. రేవంత్ రెడ్డిని ఎట్లా దొక్కాలో అట్లా దొక్కే ప్రయత్నం చేస్తారో 100% అదే జరుగుతుంది.